మన భూమిని ఒక రైలు 35 సార్లు చుట్టి తిరిగి రాగలిగే అంత 100 కోట్ల మీటర్ల కంటే ఎక్కువ రైలు మార్గం ఉంది. కానీ అందులో ఏది అత్యుత్తమ రైల్వే, ఏది ప్రజల్ని వేగంగా తీసుకువెళ్తుందో తెలుసుకునేందుకు మనకి ఆశ్చర్యాన్ని కలిగించే 5 రైళ్లు మరియు పట్టాల కలయికని ఎంపిక చేశాం. ఒక ట్రైన్ డ్రైవర్గా టాప్లో ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఏది భూగర్భంలో దూసుకుపోతుందో, ఏ వ్యవస్థ అధిక బరువును మోసుకు వెళ్తుందో చూద్దాం. మీరు హఠాత్తుగా బయలుదేరలేరు. అలా చేస్తే రైలు విరిగి ముక్కలైపోతుంది. నిజమైన భారీ విజ్ఞాన శాస్త్ర సాధనలో ఏది గొప్పదో తెలుసుకునేందుకు మేము ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిలో అత్యుత్తమమైన దాన్ని పరీక్షించి విశ్లేషించి రేటింగ్ ఇచ్చి ప్రపంచంలోనే అత్యుత్తమ రైల్వేని మీకు చూపించబోతున్నాం. ప్రపంచంలోని వస్తువుల రవాణాలో 40% రైలు మార్గానే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు సంవత్సరానికి 100 కోట్లు దాటింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వస్తువులు రైళ్ల ద్వారా రవాణా అవుతున్నాయి. పరిశీలన కోసం మేము 5 గొప్ప రైల్వేస్ను ఎంపిక చేశాం. బ్రెజిల్లో భారీ పరిమాణపు ఇనప ఖనిజం గల ప్రపంచంలోనే దృఢమైన ట్రైన్ను తీసుకువెళ్లడానికి రంపపు పళ్ల పట్టాలని వాడుతున్నారు. అదే MRS. ఇటలీలో FN స్టైల్లో అతి వేగంగా దూసుకుపోతున్న ఇటాలోకి కృతజ్ఞత చెప్పాలి. దక్షిణాఫ్రికా నుండి మరొక ఇనప ఖనిజపు మార్గం క్షితిజ సమాంతరంగా పడగను విసురుతోంది. అదే ట్రాన్స్నెట్. అలాగే ప్రాచీన ఇస్టాన్బుల్ అడుగున 2 ఖండాల మధ్య విస్తరించి ఉంది మార్మరే మెట్రో పథకం. చివరగా ప్రతిరోజు 90 రైళ్లు స్విస్ ఆల్ప్స్ రాళ్ల గుండా లాచ్బెర్గ్ బేస్ టనల్ ద్వారా ప్రయాణిస్తున్నాయి. కనుక ఈ 5 రైలు మార్గాలు 5 అత్యుత్తమ ఇంజనీరింగ్ విన్యాసాలు. మనం ఇప్పుడు 5 కీలక అంశాలు ఆధారంగా వాటిలో ఏది అత్యుత్తమమైందో ఆవిష్కరించి వాటికి ర్యాంకింగ్ కట్టబెట్టబోతున్నాం. మన మొదటి తరగతి వేగం. ఏ రైలు మార్గం వేగవంతమైంది? మన 5వ స్థానంలో రైల్వే వేగవంతమైంది కాదు, కానీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ట్రైన్గా ఉంది. ఇది వందలాది టన్నుల బ్రెజిలియన్ ఇనుప ఖనిజాన్ని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో రవాణా చేస్తుంది. అదే MRS. లాజిస్టికా గురించిన ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అది పైకి వెళ్ళేటప్పటికంటే కిందకి దిగేటప్పుడు నెమ్మదిగా వెళ్తుంది. కానీ ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే అది దాని భారీ బరువుని నియంత్రించుకోవటం. 4వ స్థానంలో వస్తున్నది మార్మరే పథకం. అది పూర్తయినప్పుడు అది సగటున గంటకు 45 కిలోమీటర్లు ప్రయాణించగలదని ఆశిస్తున్నారు. ఆ వేగంలో ప్రయాణించే ప్రయాణికులను చూసేంత వరకు మీరు దాని వేగాన్ని మెచ్చుకోకపోవచ్చు. ఆ రైల్వే ప్రతి దిశలోనూ గంటకు 75,000 మందిని తరలిస్తోంది. 3వ స్థానంలో ఉన్నది ట్రాన్స్నెట్ రైల్. అది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కానీ అది కదులుతున్న పూర్తి చిన్న నగరంలో ఉండడమే కాకుండా భవనాలు అన్నింటినీ లాక్కెళ్తున్నట్టుగా ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే ఆ రైలు 4 కిలోమీటర్ల పొడవుంటుంది. 300కు పైగా భోగీలుంటాయి. అలాగే 8 ఇంజన్లు ఆ భారీ రైలుని లాక్కెళ్తాయి. పెద్ద ట్రైన్, అద్భుతంగా ఉంటుంది. ఇక 2వ స్థానంలో నిలబడింది లాచ్బెర్గ్ బేస్ టనల్. ఈ మార్గం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతిస్తోంది. గంటకు 200 కిలోమీటర్లు సొరంగంలో వెళ్ళటం అంటే అది ట్రైన్కి అత్యధిక గరిష్ట వేగమే అనాలి. అయినా అది సాధ్యమే, ఎందుకంటే రూపకర్తలు సురక్షిత వ్యవస్థల మీద పెట్టుకున్న గొప్ప నమ్మకమే దాన్ని నడిపిస్తోంది. కానీ 1వ స్థానంలో నిలబడింది మాత్రం రేస్ ట్రాక్లా మారిన రైల్, రోమ్ నేపుల్స్ లైన్. ఇది అత్యంత వేగవంతమైన ఇటాలో రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వరకు వెళ్లేలా అనుమతిస్తోంది. అయితే వీలు కల్పిస్తే అవి మరింత వేగంగానూ వెళ్లగలవు. ఈ రైల్వేని స్థాపించిన వ్యక్తి ఫెరారీ కంపెనీ చైర్మన్. రెండిటికీ మధ్య ఖచ్చితమైన పోలికల్ని మనం చూడొచ్చు. ఈ రైలు మార్గం అత్యంత అధునాతన సాంకేతికత, దృఢశక్తితో ఒకదాన్ని వెలువరిస్తోంది. అదే వేగం. నా పేరు అలెసాండ్రో సెలెర్నో. నేను హై స్పీడ్ ట్రైన్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇటాలో హై స్పీడ్ ట్రైన్ నడపడం నిజంగా అద్భుతంగా ఉంది. వారు ఆ రైల్ని ప్రయాణికులతో సురక్షితంగా గంటకి 360 కిలోమీటర్ల వేగంతో నడపచ్చు. కానీ ప్రోటోటైప్ పరీక్షలో
వారు ఎలాగో గంటకి 570 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలిగారు. అవి రోమ్ నేపుల్స్ మధ్య ప్రయాణ దూరాన్ని 40 నిమిషాలు తగ్గించాయి. కానీ దాని వెనకున్న భారీ కార్యాచరణ లేకుండా అది ఏమాత్రం సాధ్యం కాని పని. ఇదే మా ప్రధాన వర్క్షాప్. ఇక్కడే మేము రైళ్ల బాగోగులను నిర్వహిస్తూ ఉంటాం. నేడు డియెగో కూటలో కాలంతో పోటీపడి మరీ మరమ్మతులు, నిర్వహణ పనులు చేసే 180 మంది మెకానిక్స్ గల బృందానికి నాయకుడు. తమ పని ఆపితే రైల్వే స్తంభించిపోతుంది లేదా నష్టపడుతుందని వారికి తెలుసు. రైలు పట్టాలకెక్కని ప్రతి సెకండ్ అత్యంత భారీ ధన నష్టం జరుగుతోంది. అలాగే హైస్పీడ్ రైల్వేని నిర్మించడం అనేది భారీ వ్యయంతో కూడిన పని. ప్రతి పనికి డియెగో బృందం అత్యంత కాల ఒత్తిడిని చవిచూస్తోంది. కానీ ఇప్పుడు వచ్చిన రైల్కి దారుణమైన నష్టం కలిగించే మరమ్మత్తు ఉంది. అది విరిగిపోయిన యాక్సిల్. అది గనక గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు పూర్తిగా విరిగిపోతే ఫలితాలు అత్యంత ఘోరంగా ఉండేవి. ఇప్పుడు దాన్ని సరిచేసేందుకు డియెగో బృందానికి ఉన్నది కేవలం 3 గంటలే. పరిగెడుతున్నప్పుడు ఆ రైలు ఆగిపోకుండా నిరోధించడానికి మరమ్మతు చేయడమే మా లక్ష్యం. వాస్తవానికి విప్లవాత్మక నూతన వ్యవస్థ ద్వారా తప్పు ఎక్కడ ఉందో గుర్తించే సమయం తగ్గుతోంది. ప్రతి రైల్లోనూ ఉండే సెన్సర్లు నిరంతరం అన్ని కోణాల్లోనూ పనితీరును గణిస్తాయి. అవి కేంద్ర నియంత్రణాలయానికి ఆ సమాచారాన్ని పంపుతాయి. అక్కడ హెచ్చరికా సంకేతాలను ఆదిలోనే కనిపెట్టి వాటిని సరిచేస్తారు. అంటే డియెగో బృందానికి మరమ్మత్తు ఏముంది, ఏది పని చేయకుండా ఆపుతుందో తెలుసుకుందన్నమాట. ఇప్పుడు సరైన సమయానికి యాక్సిల్ని మార్చి రైల్ని తిరిగి పట్టాలెక్కించే అవకాశం వారికి వచ్చింది. రోమ్ నేపుల్స్ మార్గాన్ని నిర్మించేందుకు 15 ఏళ్లు పట్టాయి. లెక్కలేనంత డబ్బు ఖర్చయ్యింది. ఇప్పుడది ఎప్పుడూ విననంత వేగంతో రోజుకు 23,000 మంది ప్రయాణికులను చేరుస్తోంది. అందుకు దాని సున్నితమైన నిర్వహణకు మాత్రమే కాదు, దాని విప్లవాత్మకమైన నూతన రూపకల్పనకు కృతజ్ఞత చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే పనివారందరి ప్రయత్నాలను సమిష్టిపరచడం చాలా కష్టమైన పని. చెప్పాలంటే అటువంటి నిజమైన సవాల్ని మేము ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం. యాక్సిల్ కూడా రైలు పెట్టెలో ఒక భాగం. అంతేకాక ఆ వ్యవస్థ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండేందుకు కీలక పాత్ర పోషిస్తోంది. అది సంప్రదాయ రైలు కంటే ఎంతో వ్యత్యాసమైంది. మామూలుగా అయితే ప్రయాణికులను తీసుకెళ్లేందుకు, విద్యుత్తుని అందించేందుకు రైలు పెట్టెలు, ఇంజన్లు ఉంటాయి. ఈ ఫెరారీ రైలు ఖాళీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. రైలు పెట్టెల కింద బోగీలు కలిసే చోట ఇంజన్లు ఉంటాయి. దాంతో మొత్తం కలిసి ఒక యూనిట్గా పనిచేస్తాయి. బోగీల లోపల ఇమిడేలా మోటార్లను కుదించడం అంటే మొత్తం రైలుకు అవి విద్యుత్తుని సమానంగా పంపిణీ చేయగలవన్నమాట. ఈ రైలు నడవడానికి దాని బ్రేకింగ్ వ్యవస్థకి, ట్రాక్షన్ వ్యవస్థకి అవి ఎంతో సౌకర్యవంతమైనవి. 2 గంటలు గడిచాక యాక్సిల్ని మార్చడం పూర్తి చేశారు. ఇప్పుడు ఆ బృందం 60 నిమిషాల కౌంట్డౌన్లో ఉంది. నిర్వహణా ప్రదేశాన్ని విడిచే ప్రతి రైలుకు ఖచ్చితంగా ఇటువంటి తనిఖీలు చేయాల్సి ఉంది. మేము ఈ రైలుని 1 గంట పాటు తనిఖీ చేస్తాం. ప్రతిరోజు ఇది మాకు పెద్ద సవాల్. మేము మా తనిఖీలను గంట లేదా గంటలోపు చేయాల్సి ఉంటుంది. అందులో బ్రేకుల నుండి తలుపుల మెకానిజం, బ్లైండ్స్, ఇంటర్కమ్ వరకు అన్ని ముఖ్యమైన విషయాలను తనిఖీ చెయ్యాలి. ఏటాలోకి స్వాగతం. అలాగే ప్రతి వ్యవస్థ కంప్యూటర్చే పర్యవేక్షించబడుతుంది. తనిఖీలో ఏ తప్పు లేకపోతే అన్ని విండోస్లో ఆకుపచ్చ రంగు లైట్ వెలగడం మీకు కనిపిస్తుంది. గంట సమయం పూర్తి కాగానే తిరిగి రైలు వేగం పుంజుకుంటుంది. కొంతమంది పందెం కార్లు నడపాలనుకుంటే, కొందరు రైళ్లు నడపాలనుకుంటారు. కానీ అలెజాండ్రో ఆ రెండూ చేయగలుగుతున్నాడు. అతను 400 మంది ప్రయాణికులను వారి వారి గమ్యాలకు వేగంగా చేర్చగలుగుతున్నాడు. అందుకు కారణమైన డియాగో బృందానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ రైలు తనని తాను ఒక రేసింగ్ కార్ అని అనుకుంటోంది. తొలి విడత పూర్తయ్యేసరికి ఇటాలో అతివేగ రైల్వే మొదటి స్థానాన్ని పొందింది.
మరి ఇది ఇతర విభాగాలైన బరువు, సొరంగ మార్గం, కొండనెక్కడం వంటి వాటితో పోల్చి చూస్తే ఇది ఏ స్థానం అందుకుంటుంది? ప్రపంచంలోనే అత్యంత గొప్ప రైల్వేని మేము పరీక్షించి, విశ్లేషించి వాటికి ర్యాంక్ని కట్టబెడుతున్నాం. దాని వేగానికి ధన్యవాదాలు. ఫెరారీ స్ఫూర్తిగల మాన్స్టో ఇటాలో అది తనని రేసింగ్ కార్గా భావిస్తోంది. వరుసలో ముందు నిలబడింది. కానీ మన తర్వాతి విడత పూర్తయ్యాక కూడా అది ముందంజలో ఉంటుందా? దాని ప్రవణత, మన రైల్వే మరియు పట్టాలు వ్యవహరించగల అత్యంత వాలు ఏది? సుదూర ప్రయాణాలకు రైళ్లు ఎంతో అనుకూలమైనవి. వాటి చక్రాలపై అతి తక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ చక్రాలపై పడుతున్న తక్కువ ఒత్తిడి కొండలెక్కే క్రమంలో ప్రతికూలతను చూపుతుంది. వాటికి పట్టు ఉండదు. దానివల్ల సమతలంపై చక్కగా ప్రయాణించవచ్చు. కానీ కొండలపై వెళ్లేటప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. 5వ స్థానంలో ఉన్నది ట్రాన్స్నెట్. ఇందులో దాని రాక్షస రైళ్లు 0.4% పైకి ఎగబాకుతాయి. అది ప్రతి 2.5 కిలోమీటర్కు 1 మీటర్ చొప్పున పెరుగుతుంది. ఈ ట్రైన్ ఎంతో పొడవుగాను ఎంతో భారీగాను ఉన్నందువల్ల ఈ రైళ్లు సరైన సమయానికి పట్టాలెక్కించడానికి ఇంజనీర్లు తమ సాయశక్తులా కృషి చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. 4వ స్థానంలో ఉన్నది లాచ్బేగ్ బేస్ టనల్ 1.3%. అంటే దాని అర్థం 1 మీటర్ పైకెక్కడానికి అది ఒక ఫుట్బాల్ మైదానం అంత పొడవు తీసుకుంటుందన్నమాట. రాళ్లతో సొరంగ మార్గం నిర్మించడం వల్ల ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే అది దాన్ని క్షితిజ సమాంతరంగా ఉంచగలుగుతుంది. 3వ స్థానంలో ఉన్నది మార్మరే. ఉపరితలం అడుగున పరిగెత్తే ఈ రైలు మార్గం ఇస్తాన్బుల్ అడుగున రూపుదిద్దుకుంది. ఈ పథకంలో బాగా నచ్చిన అంశం ఏమిటంటే భూగర్భంలో ఎంతో లోతులో ఉండడమే. అసలైన సవాల్ ఆ ట్రాక్ ఎంతో ఏటవాలుగా ఉన్నది అన్నది కాదు, రైల్ని ఇక్కడికి తీసుకురావడమే. 2వ స్థానంలో ఉన్నది ఇటాలో రైల్. ఇది రోమ్ నుండి నేపిల్స్కు ప్రయాణించేటప్పుడు 2.1% ఏటవాలు ప్రదేశం గుండా దూసుకు వెళ్తుంది. పైకెక్కడానికి ఆ రైల్ని రూపొందించలేదు, వేగం కోసం రూపొందించారు. కానీ 1వ స్థానంలో ఉన్నది మిగిలిన అన్ని రైళ్ల కంటే 4 రెట్లు ఏటవాలుగా ఉన్న కొండపైకి కిందకి భారీ బరువులను మోసుకెళ్లగల పర్వతాన్ని అధిగమించగల బ్రెజిల్ సరికొత్త రాకాసి MRS. సావ్ పాలో, బ్రెజిల్. 4 ఏళ్లు శ్రమించిన తరువాత ఈ 10 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో ప్రపంచపు దృఢమైన రైలు తుది పరీక్షకు సిద్ధమయ్యింది. ఇదిగో దీన్ని సెంట్రల్ ప్యానెల్ అంటారు. ఈ రైలుని నడపడానికి అవసరమైన సమాచారం అంతా నాకు దీని ద్వారా అందుతుంది. ఈ రైల్ని నియంత్రిస్తోంది మాజీ రైల్ డ్రైవర్ నిల్టన్ జెనీనో. అతని లక్ష్యం 750 టన్నుల బరువున్న సరుకుని ఎక్కించుకొని దాన్ని దక్షిణ అమెరికాలోని అతిపెద్ద నౌకాశ్రయానికి చేర్చడం. మేము గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంలో వెళ్తున్న ప్రతిసారి V+ని నొక్కుతాను. అది గంటకు 2 కిలోమీటర్ల చొప్పున వేగాన్ని పెంచుతుంది. ఈ గ్రహంలో ఇనుప ఖనిజం సరుకు అత్యంత విలువైంది. బహుళార్థ ఉత్పాదనల్లో ఒకటి. బ్రెజిల్ ఇనుప ఖనిజానికి తీవ్ర గిరాకీ ఉంది. అందుకే బ్రెజిల్ ప్రతిరోజు 10 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే బ్రెజిల్ యొక్క అతిపెద్ద ఇనుప ఖనిజం గనులకు నౌకాశ్రయానికి మధ్య పర్వత శ్రేణి ఉండడమే. అందుకే MRS సాయపడుతోంది. అది ఉద్దేశపూర్వకంగా నిర్మించబడిన రైలు మరియు రైలు మార్గపు ప్రత్యేక కలయిక. ఇక్కడికి షంటర్ రాగానే మేము దాన్ని అనుసంధానిస్తాం. నిల్టన్ లోకోమోటివ్ని దాని స్థానానికి తీసుకొస్తున్నాడు. అది అనుసంధానం అవగానే సిస్టమ్ గుర్తిస్తుంది. దాంతో నేను క్లచ్కి పవర్ని తొలగించి యాక్సిలరేటర్ని రీసెట్ చేస్తాను. చూశారుగా, ఇది అనుసంధానించబడింది. అతను ఇప్పుడు తన రైలును అది లాగగలిగినంత గరిష్ట బరువుకు అనుసంధానించి మరే ఇతర రైలు రవాణాలో లేనంతగా కఠినమైన పరీక్షకు సిద్ధం చేస్తున్నాడు. మేము 10% జారుడుగా ఉండే అత్యంత ఏటవాలు కొండల్లో ఒకదానిపై ఉన్నాం. అంటే ప్రతి 100 మీటర్లకు ఇది 1 మీటర్ పైకి ఎగబాకుతుంది. ఈ 10 కిలోమీటర్ల రైలు మార్గాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేటప్పుడు దీన్ని రోజుకి 24 గంటలు నడపాలన్నది పథకం. 8 డీజిల్ ఎలక్ట్రిక్ మోటార్లు, 8 యాక్సిల్స్ నడుస్తుండడం వల్ల ఈ రైలుకు లాగేటప్పుడో లేదో నెట్టేటప్పుడో 5 మెగావాట్ల కంటే ఎక్కువ శక్తిని ఇవ్వగలం.
10% ఉన్న ఈ ఏటవాలు భాగాన్ని ఎక్కించేందుకు కావలసిన దానికంటే అది ఎక్కువే. ఈ రైల్వే ఈ ఏటవాలులో వ్యవహరించే తీరే దాన్ని వ్యత్యాసంగానూ ప్రపంచంలో సాటిలేనిదిగానూ చేస్తోంది. సాంప్రదాయ రైళ్ల నిర్మాణం ఉక్కు చక్రాలతో ఉక్కు పట్టాలపై వెళ్లేలా రూపొందించబడింది. ఆ ఉక్కు రెండు ఉపరితలాలకు మధ్య బరువుని లాక్కెళ్లేందుకు బలాన్ని, తక్కువ రాపిడిని అందిస్తుంది. నిజానికి మనకి దీనిపై తక్కువ రాపిడి ఉండకూడదు. అందువల్ల అది కొండ కిందకి వేగంగా దిక్కుండా ఉండటానికి పూర్తి డ్రైవ్ స్ట్రీమ్ ని వారు పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఏటవాలు రైలు మార్గంపై రంపపు పళ్ల వరుస పట్టాల మధ్య ఉన్నది. ఇంజిన్ శక్తి చక్రాల నుండి 3 కాక్స్లకు మళ్లుతుంది. అవి ఈ రైలు పట్టాలను పట్టుకుని ఉండడం వల్ల రైలు ఏ వైపు జారకుండా ఉంటుంది. అవి తిరిగినప్పుడు రైలు నియంత్రణగా కిందకి దిగడం మొదలు పెడుతుంది. ఇంత బరువును నియంత్రించడానికి అంతకు ముందెన్నడూ ర్యాక్ అండ్ పినియన్ సిస్టమ్ను ఉపయోగించలేదు. కానీ ఈ యంత్రం దిగడం ప్రారంభించినప్పుడే దాని నిజమైన సవాల్ మొదలవుతోంది. ఇంత పరిమాణపు రైలు స్వతంత్రంగా 10% ఏటవాలుని అవరోహిస్తే అది గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 30 సెకన్లలోపు అందుకుంటుంది. ఒకవేళ నిల్టన్ దాని మీద నియంత్రణ కోల్పోతే అది పట్టాలు తప్పి దాని మార్గంలో ఉన్న వాటన్నింటినీ నాశనం చేస్తుంది. ఈ రైల్ని నడపడం ఖచ్చితంగా సులభం కాదు. అందుకు ఎంతో ఏకాగ్రత అవసరం. అది చాలా కష్టం. డ్రైవర్ దేనికైనా సిద్ధంగా ఉండాలి. కానీ ఇందులో 3 సెట్ల 3 కాక్స్ ఉమ్మడిగా పనిచేస్తుండడం వల్ల కిందకి దిగేటప్పుడు ఎక్కువ రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నల్ 019 తర్వాత రెడ్ సిగ్నల్ ఓవర్. అలాగే సిగ్నల్ 019 తర్వాత రెడ్ సిగ్నల్. సమాచారం అందింది. ఓవర్. మొదటి విడత పూర్తి స్థాయిలో కిందకి దిగడం పూర్తయింది. నిల్టన్ అతని రైలు గమ్యానికి దగ్గరలో ఉన్నారు. ప్రస్తుతం మేము రైస్ డా సీరా డిపోని సమీపిస్తున్నాం. అక్కడ మేము తీసుకొచ్చిన రైలు పెట్టెల్ని వదిలేస్తాం. వారు కేవలం 10 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయడమే కాకుండా ఇటువంటి ఏటవాలు పల్లం గుండా అతిపెద్ద బరువుని మోయగల సామర్థ్యం ఉన్న ఈ రైలు ప్రపంచపు ఇనుము తృష్ణను తీర్చేందుకు తన 4 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. 5 విజ్ఞాన అద్భుతాలు. కానీ అందులో ఏది ప్రపంచంలోనే అత్యున్నతమైన రైలు మార్గం? అత్యంత వేగంగా పరుగు తీసే ఇటాలోనా? బరువులాగే ఎంఆర్ఎస్ఆ? లేక స్విట్జర్లాండ్ యొక్క లాచ్బెగ్ బేస్ టనలా? దక్షిణాఫ్రికా 4 కిలోమీటర్ల పొడవున్న ట్రాన్స్నెట్ రైలుతో పోటీ పడుతోంది. మరి 2 ఖండాల మధ్య విస్తరించిన టర్కీ యొక్క మోమరే మాటేమిటి? ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నది ఇటాలో. కానీ మన వరుసలోని తరువాతి విభాగం వల్ల దాని స్థానం మారొచ్చు. ఇప్పుడు భూగర్భం అంశం చూద్దాం. ఏ ఉన్నతమైన రైలు మార్గానికి పొడవైన సొరంగ మార్గాలున్నాయి? 5వ స్థానంలో ఎంఆర్ఎస్ ఉంది. ఎందుకంటే దాని పూర్తి నిడివి భూమిపైనే ఉంది కాబట్టి. సరే, ఈ రైల్వే నిజంగానే ఏ సొరంగం నుండి వెళ్ళట్లేదు. ఏవైతేనే అది చివరి స్థానంలోనే ఉంది. ఎందుకంటే సులభమైన మార్గం ద్వారా వెళ్ళడానికి బదులు శ్రమ పడుతూ పర్వతం పైకి ఎక్కి దిగుతోంది. 4వ స్థానంలో ఉన్నది చాలా పొడవైన ట్రాన్స్నెట్. ఇది 780 మీటర్ల పొడవైన సొరంగ మార్గం గుండా ప్రయాణిస్తుంది. అయితే దీన్ని చూడండి. ఇందులో ఏ సమయంలోనైనా ఈ రైల్లోని 5వ భాగమే కనిపిస్తుంది. తరువాత వచ్చేది ఇటాలో. ఇది చాలా పొడవైన సొరంగ మార్గం. దీని పొడవు 6.7 కిలోమీటర్లుంటుంది. 6.7 కిలోమీటర్ల సొరంగ మార్గం అంటే చాలా పొడవైందని అనిపించవచ్చు. కానీ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్ళామంటే 1.5 నిమిషంలోనే దాన్ని దాటేయచ్చు. 2వ స్థానంలో ఉన్నది మార్మరే. ఇది 12.5 కిలోమీటర్ల పొడవు గల సొరంగ మార్గం. అందులో కొంత భాగం భూగర్భంలో ఉంది, కొంత భాగం నీటి అడుగున ఉంది. 2 ఖండాలకు మధ్య వంతెనలా ఉండటం వల్ల దీనికి అదనంగా ఒక పాయింట్ లభిస్తుంది. 34.6 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా మొదటి స్థానంలో ఉంది లాచ్బెగ్ బేస్ టనల్. దీనిని మించింది ఏదైనా ఉంటే అదే అత్యంత ముఖ్యమైనదవుతుంది. చాలా లోతైన భాగంలో ఈ సొరంగ మార్గం 2 కిలోమీటర్ల వెడల్పు గల దృఢమైన బండల అడుగు భాగానుంది.
అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడానికి 2.5 రెట్లు ఎక్కువ ఎత్తుకి సమానం. ఈ లాచ్బర్గ్ బేస్ టనల్ స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ గుండా వెళ్తుంది. ఇది అత్యద్భుతమైన నిర్మాణ పనితనం. దీనిని ఇంత గొప్పగా నిర్మించడమే దీనికి ప్రమాదంగా పరిణమించింది. దాని మధ్య భాగంలో రైలులోని ఏ భాగానికి 17 కిలోమీటర్ల పైచిలుకు దూరం వరకు పగటి వెలుతురు, చక్కని గాలి లేదా అత్యవసర సేవలు లభించే అవకాశం ఉండదు. అందుకనే డానియల్ పిక్స్లే రాత్రి కూడా మేలుకోవలసొస్తోంది. ఈ పని చాలా ముఖ్యమైనది. దీన్ని మేము సక్రమంగా చెయ్యకపోయినట్టయితే ఈ సొరంగ మార్గం యొక్క పని ఆగిపోతుంది. డానియల్ ముఖ్యమైన నిర్వహణా బాధ్యతలను చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని సురక్షితంగా కాపాడడానికి నిరంతరం పరీక్షలు, మరమ్మతులు చేస్తూ ఉంటారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయం. రైల్వే రవాణా మూసివేయబడింది. వారాంతంలో 8 గంటల పనిని నిర్ణీత సమయంలో వేగంగా పూర్తి చేసుకుని రావడానికి డానియల్ తన సిబ్బందిని సొరంగ మార్గంలోనికి తీసుకువెళ్లబోతున్నాడు. లోపలికి వెళ్లి పని పూర్తి చేసుకుని మార్గం మళ్లీ తెరిచేలోపు వాళ్లు బయటకు రావాల్సి ఉంటుంది. మొదటి బండి ఉదయం 6 గంటలకి వచ్చేస్తుంది. అందుకని ఆలోగా మేము పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ సొరంగ మార్గం ప్రారంభించిన నాటి నుండి ఇది అలవాటుగా జరుగుతోంది. దీనికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెట్టింది. దీని నిర్మాణం కోసం భారీ ఎత్తున బండరాళ్లను తొలగించాల్సొచ్చింది. లాచ్బర్గ్ బేస్ సొరంగ మార్గం గుండా నిత్యం 90 రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మార్గంలో పయనించేది రాత్రిపూట విధి నిర్వహణ చేసే సిబ్బంది నిర్వహణ పనులకు అవసరమైన సామాగ్రిని తీసుకువెళ్లే రైలు మాత్రమే. ఈ సిబ్బంది నిర్విరామంగా వరదతో పోరాడవలసి వస్తోంది. దీనికి తోడు 1000 మీటర్లకు పైన మంచుగడ్డలతో కప్పబడి ఉండడం వల్ల వరద నీరు ఎప్పుడూ సొరంగ మార్గంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. దానిని గమనించకపోతే అది రైలు పట్టాలను కోరేసి వాటికి రక్షణ లేకుండా చెయ్యొచ్చు, లేదా 15,000 వోల్ట్ల కరెంటు తీగలను షార్ట్ సర్క్యూట్కి గురి చెయ్యొచ్చు. ఈ రెండూ చాలా ప్రమాదకరమైనవే. ఇక్కడ మురుగు కాలువ గొట్టాలు చాలా ఉండడం వల్ల నీటిలో ఖనిజాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి త్వరగా బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మాకు గల ముఖ్యమైన పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ చాలా భారీ మొత్తాల్లో సున్నపరాయి ఉంది. ఒక్కోసారి ఈ గొట్టాలు 2 వంతుల వరకు సున్నపరాయితో నిండిపోతూ ఉంటాయి. అందుకని మేము డ్రిల్ చేసి ఆ అడ్డంకిని తొలగించి నీరు వాటి గుండా ప్రవహించేలా చేస్తూ ఉంటాం. సొరంగ మార్గం మళ్లీ తెరవడానికి ముందే వాళ్లు గొట్టాల ద్వారా చాలా కిలోమీటర్ల వరకు నీటిని ప్రవహింపజేయాలి. అయితే వాళ్ళు ఇంకో పెద్ద ప్రమాదం నుండి కూడా ఈ మార్గాన్ని కాపాడాల్సి ఉంది. ఇలాంటి సొరంగ మార్గాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా ఉంది. ఇంత పొడవుగల సొరంగ మార్గం రైల్లో అగ్ని ప్రమాదం ఏర్పడినట్టయితే అది చాలా విధ్వంసానికి దారితీస్తుందని ఇక్కడ పనిచేసే వారికి తెలుసు. మండుతున్న రైలు నుండి నడిచో లేదా పరిగెడుతూనో తప్పించుకున్న వారి ప్రపంచ రికార్డు దూరం 500 మీటర్లే. అందుకని ఈ సొరంగ మార్గంలో అలాంటిది ఏదైనా జరిగినట్టయితే ప్రజలు సురక్షిత ప్రదేశానికి వెళ్లగలగడం అనేది చాలా ముఖ్యం. అందుకని ఇలా గాలి వీచే ఒత్తిడి కలిగించే ఏర్పాటు చాలా ముఖ్యమైనది. పొగ చాలా భయంకరమైన శత్రువు. దాన్నించి తప్పించుకోవడానికి మొట్టమొదటి రక్షణ మార్గం ఈ పంకాలు. అందుకని అత్యవసర సమయాల్లో పొగని బయటికి పంపే వాటిని సరిగ్గా పనిచేసే స్థితిలో ఉంచే బాధ్యత ఇంజనీర్ ఆండ్రేది. మేము ఈ జెట్ పంకాలను బాగా శుభ్రం చేయాలి. ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు ఇవన్నీ చాలా సమర్థవంతంగా పనిచేయాలి. ఈ పరిస్థితుల్లో ఇవి చాలా పెద్ద రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రయాణికులు రక్షణకు గ్యారంటీ కల్పించడానికి రైల్వే రూపకర్తలు ఇదే పొడవుగల ఇంకొక సొరంగ మార్గాన్ని నిర్మించడం ఒకటే మార్గం. ఇది రక్షణ కల్పించి సహాయాన్ని అందించే మార్గంగా పనిచేయబడ్డానికి ఉద్దేశించబడింది. ఇవి 108 మార్గాలను అనుసంధానపరిచే 2 సొరంగ మార్గాలు. ఇక్కడే చాలా చాకచక్యం ఉంది. ప్రధాన సొరంగ మార్గంలో ఏం జరిగినా రక్షణ సొరంగ మార్గంలో పొగ లేకుండా ఉన్నప్పుడే దీనిని ఉపయోగించొచ్చు. అంటే తాజా గాలి ఈ సొరంగ మార్గంలోకి నిరంతరం పంపబడుతూ దానిపై కొద్దిపాటి ఒత్తిడి సృష్టించబడుతుంది. గాలి మార్గాలు పొగని గ్రహించి బయటికి పంపేస్తాయి. భారీ తలుపులు ఎయిర్లాక్స్ ని సృష్టిస్తాయి.
ఇప్పుడు మేము ఈ పీడన గదిలో ప్రవేశించాం. ఇప్పుడు మేము మా వెనుకనున్న తలుపుని మూసేస్తాం. ఆ తర్వాత పీడన గదిలో పీడనాన్ని ఎక్కువ చేస్తాం. ఆ తర్వాత మేము ఈ సొరంగ మార్గం యొక్క మరో భాగంలో ఈ పని కొనసాగిస్తాం. రాత్రంతా ఒక్కొక్క గది, గాలి మార్గాలు, మురుగు కాలువలు పరీక్షించబడతాయి. చివరగా ఎలాగోలా పని పూర్తయ్యేసరికి తెల్లవారుజాము 5:30 అవుతుంది. ఇక అరగంట సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాతే ప్రపంచంలోని అత్యంత పొడవైన నేల సొరంగ మార్గం రవాణాకి తెరవబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రైల్వే రవాణా ఏది అనేది తీర్మానించే పోరాటంలో 3 విడతల తర్వాత ఇటాలో ఇంకా పై స్థాయిలోనే ఉంది. అయితే ఇప్పుడు 4వ శ్రేణికి వద్దాం. ఇక్కడ ఇందులో రైలు నడపడం మాత్రమే కాదు, ఎంత కాల వ్యవధిలో నడుపుతున్నారనేది ముఖ్యం. మా రైలు రవాణాలో రోజు ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి, మేము రైళ్లు మధ్య గల సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే 5వ స్థానంలో ఉంటుంది ట్రాన్స్నెట్. మీరు దానిని తప్పిపోయినట్టయితే మళ్లీ 2 గంటల సేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఒక రోజులో రమారమి 12 రైళ్లే నడుస్తున్నాయి. అవును, ఒక రోజుకి 12 రైళ్లే నడుస్తాయి, కానీ వాటి పొడవు మాత్రం 50 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. తరువాత మా ఇంకో అధిక బరువు గల రైలు ఎంఆర్ఎస్. ఈ రైల్వే ముడి ఖనిజంతో నిండిన రైలుని రోజు గంటకు 1 పంపిస్తుంది. లాజిస్టికాలోని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఎత్తు ఎక్కేటప్పుడు కంటే కిందకి దిగేటప్పుడు నెమ్మదిగా దిగుతుంది. అయితే దిగేటప్పుడు ఇది బరువుతో నిండి ఉంటుంది. ఇక 3వది ఎక్కువ వేగంతో పయనించే రైలైన ఇటాలో ఒక రోజుకి 50 సార్లు ప్రయాణిస్తుంది. రైళ్లు వాటి స్థాయికి తగినట్టుగా ఉంటాయి. అవన్నీ వేగవంతమైనవి, నమ్మకమైనవి. మిమ్మల్ని అవి ఒక నగర కేంద్రం నుంచి ఇంకొక నగర కేంద్రంలో దింపుతాయి. 2వ స్థానంలో ఉన్నది లాచ్బర్గ్ బేస్ టనల్. గంటకు 5 రైళ్లు చొప్పున నడుస్తాయి. ఈ కొండ యొక్క మధ్య భాగం గుండా ఒక రోజుకి 90 రైళ్లు నడుస్తాయి. అందుకని గతంలో చాలా గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. అంటే ఈ శ్రేణిలో విజయవంతమైంది టర్కీకి చెందిన అద్భుతమైన మార్మరే రైలు ప్రణాళికే. ఇది 2 నిమిషాలకి ఒక్కోసారి చొప్పున 2 ఖండాల మధ్య ప్రతి గంటకి వేలాది మంది ప్రజలను రవాణా చేస్తుంది. ఇది భూగర్భ సొరంగ మార్గాల శ్రేణి మాత్రమే కాదు, అత్యంత సంక్లిష్టమైన యంత్రం కూడా. ఇవి ఇస్టాన్బుల్ మెట్రో యొక్క సొరంగ మార్గాలు. ఇవి ముఖ్య నగరం యొక్క రక్త నాళాల్లాంటివి. వీటిపై దాదాపు 1,40,00,000 మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఉదయం పూట రద్దీ సమయం ప్రారంభం కాగానే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఆలస్యాన్ని, పెరిగే వ్యయాన్ని జయించడానికి పోరాటం జరుపుతున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత సముద్ర మట్టం కంటే 58 మీటర్ల లోతుగా ఉండే ఇది ప్రపంచంలోనే అత్యంత లోతుగా మునిగి ఉండే సొరంగ మార్గంగా తయారవుతుంది. ఇక్కడే భారీ పని జరుగుతోంది. నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము దీన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాం. గోకన్ యారలు వంటి ప్రముఖ ఇంజనీర్లకు వారి జీవితకాలంలో ఒకసారి మాత్రమే లభించే పని. ఇది మాకు చాలా ఆసక్తికరమైన పని. ముఖ్యంగా మాలాంటి ఇంజనీర్స్కి మా జీవిత కాలంలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా కష్టం. ఈ విషయంలో మేమంతా చాలా అదృష్టవంతులం. అయితే ఇందులో లోతుల్లోకి తవ్వడం ఒక భాగం మాత్రమే. ఇందులో నిజమైన సమస్య ఈ పనిని ఎందుకు పూర్తి చేయాలి అనే దానికి కారణము అదొక్కటే. సముద్ర రవాణాకు ఈ 2 కిలోమీటర్ల బోస్పరస్ జలసంధి చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వకాలం నుంచి ఇది ఐరోపాకి, ఆసియాకి మధ్య సరిహద్దుగా పేర్కొనబడుతూ ఉంది. కానీ ఇది ఇస్టాంబుల్ని వేరు చేస్తూ ఉంది. ఇది నగరాన్ని వేరు చేస్తున్నది. అంటే ఇక్కడ 1 కాదు 2 వ్యవస్థలు ఉన్నాయి. బోస్పరస్ ని దాటడం అంటే 15 నిమిషాల పడవ ప్రయాణం లేదా 2 వంతెనల మధ్య రద్దీలో చిక్కుకోవడం అని అర్థం. ఇప్పుడు ఇస్తాన్బుల్లో బోస్పరస్ పైన 2 వంతెనలు ఉన్నాయి. హలక్ ఓజ్మన్ ఇది మారాలని అనుకున్నాడు.
అందుకే అతను ప్రమాదంతోనూ శ్రమతోనూ కూడిన ఈ ప్రణాళికకు నాయకత్వం వహిస్తున్నాడు. చూడ్డానికది వింతగా అనిపించవచ్చు. ఇక్కడ నిర్మించబడుతున్నది నిరాఘాటమైన రైలు రవాణా మార్గం. ఇది ఐరోపా పశ్చిమ సరిహద్దుని ఆసియా తూర్పు సరిహద్దుని కలుపుతుంది. ప్రపంచంలో 150కి పైగా సముద్రగర్భ సొరంగ మార్గాలు ఉన్నప్పటికీ ఇది సంక్లిష్టమైన కొత్త మట్టానికి తీసుకుపోబోతున్నది. ముందుగా సముద్ర భూతలం మెత్తని రాయితోనూ పొలుసులతో ఉన్న అవక్షేప శిలలతోనూ తయారు చేయబడి ఉండేది. ఇది మామూలుగా సొరంగ మార్గాన్ని తవ్వినట్టుగా తవ్వడానికి వీలులేంది. ఇది కూలిపోవచ్చు. ఇక రెండవది బ్రాస్పరస్. ఇది నీటిలో ఒక భాగంగా ఉండడమే కాక చాలా బలమైన ప్రవాహం గలది కూడా. ఇది ముఖ్యమైన నౌక రవాణా మార్గంగా కూడా ఉంది. దీన్ని నిరోధించలేము. చివరకు ఇది చాలా కీలకమైందిగానూ భూకంపాల ప్రదేశంగానూ ఉన్నది. ఇటీవలి కాలంలోని పరిశోధనల ప్రకారం రిక్టర్ స్కేలుపై 7.0 వరకు భూకంపం రాబో 30 సంవత్సరాల కాలంలో అది సంభవించే అవకాశం 65% ఉందని తెలుస్తోంది. ఇంతవరకు అసాధారణమైన సమస్యలకు అసాధారణమైన పరిష్కారం ఉంది. వాళ్ళు ఆ సొరంగ మార్గాల్ని నేలపై నిర్మించి దానిని విడివిడి భాగాలుగా తీసుకువెళ్లి ఆ పైన దానిని తగిన ప్రదేశాలలో మునిగేలా చేస్తారు. 11 భాగాల గల కాంక్రీట్ గొట్టాలు ఉన్న అవి దాదాపు 100 మీటర్ల పొడవు, 55,000 టన్నుల బరువును కలిగి ఉంటాయి. వాళ్ళు దానిని నౌకలు తయారు చేసే తుజ్లా నౌకా నిర్మాణ స్థావరంలో నౌకలలాగే తయారు చేశారు. ఆ తరువాత అవి నిర్మాణ స్థావరానికి నీటి మార్గం గుండా తరలించబడ్డాయి. దాని తర్వాత మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో 2 అంచెల చర్య. ఈ గొట్టాలు సముద్ర భూతలంపై గల గాడీల్లో అమరేలాగా అత్యంత నెమ్మదిగా కిందకు దిగబడతాయి. ఆ తరువాత ఇంజనీర్ల ప్రతిభకు పరీక్షగా నిలిచే ప్రక్రియ, అంటే వాటిని నేల సొరంగ మార్గాలతో అనుసంధానించే పని మొదలవుతుంది. బండల యొక్క పైభాగం గుండా 2 సొరంగాలను తవ్వి అంతకు ముందే తయారు చేయబడిన భాగంతో కలపాలి. అది సక్రమంగా చేయాలంటే మీకు మీ పని గురించి బాగా తెలుసుండాలి. ఈ భాగాలు చాలా సమతౌల్యంగా అతికించబడ్డాయని నిర్ధారించుకున్న తరువాతే ఇంజనీర్ సొరంగ మార్గాల కొనలను ఒకటిగా కలుపుతారు. ఇది ఐరోపా పక్కన ఉంటుంది. ఇది సముద్రం అడుగు భాగాన ఉంటుంది. సముద్రం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఇదిగో ఇక్కడ ఒక చదరపు సెంటీమీటర్కి 500 కిలోగ్రాముల కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే విధంగా ఈ సొరంగ మార్గం దృఢంగా చేయబడింది. కానీ భూకంపాలను తట్టుకోవడానికి ఈ దృఢత్వం చాలదు. అందుకే ప్రతి భాగం యొక్క కోనలు రబ్బర్తో తయారు చేయబడ్డాయి. అవి భూమి యొక్క కదలికలకు తగినట్టుగా వంపు తిరుగుతాయి. సొరంగ నిర్మాణం ఇప్పుడు పూర్తయినప్పటికీ ఇంకా చేయాల్సిన పని చాలానే మిగిలి ఉంది. 3 రైల్వే స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రత్యేకంగా నిర్మించబడే రైళ్ల కోసం నిర్మించబడుతున్నాయి. అవి కంప్యూటర్చే నియంత్రించబడి కార్యాలయం నుండి పర్యవేక్షించబడుతుంటాయి. అప్పుడు అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎల్లవేళలా అత్యంత సమర్థవంతంగా రైళ్లలో తీసుకెళ్లొచ్చు. అందుకనే వాళ్ళు 2 నిమిషాలకు ఒక రైల్ని నడపగలుగుతున్నారు. అతి ముఖ్యంగా ప్రతిరోజు 10 లక్షల మంది ప్రజలు మార్మరే ప్రణాళికని ఉపయోగించుకోగలుగుతున్నారు. భూమి మీద అత్యంత గొప్ప నిర్మాణ పథకాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. ఇప్పటి వరకు 4 శ్రేణులు పూర్తయ్యాయి. ఇక ఒకటే మిగిలి ఉంది. అదే బరువు. దాని తర్వాత ప్రపంచంలోనే మిక్కిలి ఉన్నతమైన రైల్వే రవాణా వ్యవస్థ ఏదనేది మేము కనుక్కుంటాం. 5 అసాధారణ రైల్వే రవాణా వ్యవస్థల్లో 5 కీలకమైన భాగాలలో నాణ్యత చూడబడుతోంది. అయితే ఏది ఉన్నతమైనది? మేము మా చివరి భాగాన్ని పరీక్షించినప్పుడు ఇటాలోని తీసుకువెళ్లే అతి వేగవంతమైన సొరంగ మార్గం మరియు లోచ్బెక్ బేస్ టనల్ 2 మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో బరువు ఆధారంగా ఫలితం నిర్ణయించబడుతుంది. ఏ రైల్వే రవాణా వ్యవస్థ మిక్కిలి ఎక్కువ బరువు గల రైళ్లను నడుపుతోందో అనేది మా చివరి విభాగం.
5వ స్థానంలో నగరం అడుగు నుండి ప్రపంచంలోనే రద్దీ జలమార్గాలలో ఒకదాని అడుగు నుండి పయనించే ప్రమాణాలు గల రైల్వే వ్యవస్థ మార్మరే పథకం 370 టన్నుల బరువుని మోసుకెళ్తోంది. ఇది అద్భుతమైన నిర్మాణం. ప్రపంచంలోనే చాలా లోతులో మునిగినట్టు కట్టబడిన నిర్మాణం మాత్రమే కాకుండా ఐరోపా, ఆసియాలను కలుపుతూ నిర్మించబడిన సొరంగ మార్గం. 4వ స్థానంలో వేగవంతమైన రైలు మార్గం ఇటాలో. వేగమైన రైళ్లను తీసుకువెళ్లే రైలు మార్గం. ఆ రైళ్ల రూపకర్తలు వాటిని 410 టన్నుల బరువైనవిగా చేయడానికి ఎంతో శ్రమపడి కృషి చేసినప్పటికీ దానివల్ల పోటీలో మొదటి స్థానంలో నిలవలేకపోయింది. వేగవంతమైన ప్రయాణికుల రైలు కావడం వల్ల ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. తేలికగా ఉంటేనే కదా రైలుని వేగంగా నడపగలమని ఇంజనీర్స్ అందరికీ తెలుస్తుంది. ఎంఆర్ఎస్ చాలా దృఢమైందని మనకి తెలుసు. ఇది 750 టన్నుల బరువుని లాగుతుంది. చాలా నిటారైన పల్లపు మార్గం గుండా కిందకి దిగటానికి అనువుగా ఆ 750 టన్నుల బరువుని ఒక ఇరుకైన ప్రదేశంలో ఉంచేలాగా దీనిని నిర్మించారు. అయితే లౌష్బెక్ బేస్ టనల్ వేరొక లీగ్లో ఉంది. ఇది ప్రయాణికులను, సరుకులను కూడా రవాణా చేస్తుంది. ఈ మార్గంలో పయనించే రైళ్లలో 3200 టన్నుల బరువుని మోసుకెళ్లేది ఇది ఒక్కటే. ఈ సొరంగ మార్గంలో ఉన్న గొప్ప అంశం ఏమిటంటే ఇది చాలా పొడవుగా ఉండడం వల్ల ఈ మార్గంలో వెళ్ళడానికి ముందే రైలు స్థితిగతులను పరీక్షించి అది గమ్యానికి చేరుకోగలదా అని నిర్ధారిస్తారు. బరువు విభాగంలో విజేతగా నిలిచి ఈ విభాగంలో గెలుపు సాధించబోతున్నది ట్రాన్స్నెట్. ఇది దాని పోటీ రైలు కంటే 13 రెట్లు ఎక్కువ బరువు గలది. మొత్తం దక్షిణాఫ్రికా గుండా పావులా మెలితిరుగుతూ వెళ్లే ట్రాన్స్నెట్ 342 బోగీలతో 4 కిలోమీటర్ల పొడవు ఉండడం వల్ల బరువు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిసారి ఈ రైలు ఇంత పొడవుగా ఉండడం చూసి నేను నమ్మలేకపోయాను. మనం కంట్రోల్స్ ముందు కూర్చునేంత వరకు ఆ అనుభూతిని వర్ణించలేం. ఇతని పేరు డీన్ గౌండర్. 13 ఏళ్లుగా రైలు నడుపుతున్నాడు. అయితే నేడు అతని లక్ష్యం ఈ రైలు తునాతునకలు కాకుండా సురక్షితంగా నడుపుతూ దాని గమ్యానికి చేర్చడం. మధ్యాహ్నం రైలు ఉత్తర కేప్ ప్రోవిన్స్లోని గని నగరమైన సీషన్ వద్ద సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. 2 పెట్టెలను కలిపే భాగాల్ని 45 కిలోల బరువున్న ఉక్కు నకిల్స్తో అనుసంధానించడం వల్ల ఈ రైలు కదిలేటప్పుడు మరింత శక్తివంతంగా ఉండడం వల్ల అది 2గా విరిగిపోతుంది. అది ఉద్దేశపూర్వకంగానే చేయబడింది. అది తెలివైన డిజైన్, ఎందుకంటే అదే కప్లింగ్ సిస్టంలో బలహీనమైన ప్రదేశం. దానివల్ల మిగిలిన రైలు పెట్టెలు దెబ్బతినకుండా ఉంటాయి. అయితే సులభంగా మార్చగల నకులు మాత్రమే దెబ్బతింటుంది. మార్టిన్ మల్డో ఈ రైల్ ఇంజనీర్. ఇతను డీన్తో కలిసి దక్షిణానికి ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ సవాల్ ఏమిటంటే 34,200 టన్నుల భారీ కదులుతున్న బరువుని నియంత్రించడానికి వారిద్దరూ విపరీతంగా శ్రమిస్తున్నారు. దాన్ని నడపడానికి అసాధారణమైన నైపుణ్యం కావాలి. డీన్ సరైన క్రమంలో ఖచ్చితమైన పవర్ని ఇవ్వకపోతే ఈ ప్రయాణం ప్రారంభానికి ముందే ముగిసిపోతుంది. సరే, ఇప్పుడు మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక సమయానికి ఒక పని చేయబోతున్నాం. ముందుగా మేము బ్రేకుల్ని విడుదల చేస్తాం. తర్వాత మేము కదలడం మొదలు పెడతాం. హఠాత్తుగా బయలుదేరడం కుదరదు. అలా చేస్తే రైలు ముక్కలైపోతుంది. ఈ రైలు సిషన్ నుండి సెల్డానియా నౌకాశ్రయం వరకు ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. దీని 35 రైళ్లలో ఒకటి ప్రతిసారి ప్రయాణించేటప్పుడు అవి 34,000 కార్లు తయారు చేయగలిగే అంత ఇనుము ఖనిజాన్ని తీసుకువెళ్తుంటాయి. ఆపరేటింగ్ 10,001, రన్నింగ్ సిగ్నల్ గ్రీన్. ఇంత పెద్ద రైలు అయినా మన కంటికి కనిపించనంత ఏ చిన్న వాలు ఉన్నా అది పెద్ద ముప్పు అవుతుంది. రైల్ ముందు భాగం సున్నితమైన పల్లంలో దిగినా
దాని కదలిక వేగం పెరుగుతుంది, దాని వేగం అధికం అవుతుంది. కానీ ట్రాన్స్లెట్ పొడవుని పరిగణలోకి తీసుకుంటే అది కిందకి దిగే అదే సమయంలో దాని వెనక భాగం కొండ ఎక్కేందుకు పోరాడుతుంటుంది. ఏకకాలంలో డీన్ ఒకవైపు బ్రేక్ వేసి మరొక వైపు వేగాన్ని పెంచకపోతే రైలు ముక్కలైపోతుంది. రైలు భాగాలు ఊడిపోకుండా ఆపేందుకు రైలు మొత్తం సమానాంతరంగా అమర్చిన 1 కాదు 2 కాదు 6 ఇంజిన్లపై డీన్ ఆధారపడి ఉన్నారు. అవి రేడియో డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్ ద్వారా కారు ముందు భాగంలో అనుసంధానమై ఉంటాయి. అందువల్ల 4 కిలోమీటర్ల దూరంలో వెనక ఉన్న దానితో సహా ఒక లోకోమోటివ్ని నియంత్రించడానికి డీన్ మీటర్ను నొక్కితే చాలు. ఇది మొత్తం రైలు ప్రయాణంలోనూ ఏకరీతి వేగాన్ని నిర్వహించేందుకు అనుమతించే ఒక అత్యాధునిక పరిష్కారం. రైలు ఎక్కడుందో డ్రైవర్కి తెలియాలి. తన రైలు మార్గం యొక్క నైసర్గిక స్వరూపం, రైలు మిగతా భాగం ఎక్కడుందో, దాని మార్గం ఏంటని, తనకు తెలిసిన మార్గం ఏంటని అతను చాలా చాలా బాగా తెలుసుకోవాలి. వారు నౌకాశ్రయానికి చేరుకోగానే ఇనప ఖనిజాన్ని దింపేస్తారు. అక్కడి నుంచి ఆసియాలోని ఇనప కర్మాగారాలకు చేరేందుకు అది తన సముద్ర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కానీ తర్వాతి కొన్ని గంటల పాటు మొత్తం 34,200 టన్నుల రైలు ఈ వ్యక్తి నియంత్రణలోనే ఉంటుంది. నా చిన్నప్పుడు పుట్టినరోజు నాడు మా అమ్మా నాన్నలు నాకు ఒక చిన్న ట్రైన్ సెట్ని కొనిచ్చారు. ఇప్పుడు నేను నడిపే ట్రైన్తో పోలిస్తే దీని ముందు అది ఏమాత్రం పనికిరాదు. ఐదు అద్భుతమైన రైలు మార్గాలు, 5 ఇంజనీరింగ్ అద్భుతాలు, ఒక్కొక్కటి తన తరగతిలో ఉన్నతమైందే. కానీ అన్ని అంశాలు పరిగణించి చూస్తే ఏది ఉత్తమమైంది అది తెలుసుకునేందుకు మేము ప్రతి విభాగాన్ని పరీక్షించి పరిగణించాలి. సొరంగ మార్గాలు, ఏటవాలు, రైలు వేగం, వాటి పొడవు మరియు బరువు. ఇదే తుది నిర్ణయం. 5వ స్థానాన్ని ఆక్రమించుకున్నది నడిచే పర్వతం ట్రాన్స్నెట్. దాని వెనకే 4వ స్థానంలోకి మరొక ఇనుప ఖనిజం లోడ్ని మోసుకుంటూ వచ్చింది MRS. ఇక ఇస్టాన్బుల్ మార్మరే 3వ స్థానంలోకి రాగా 2వ స్థానంలోకి దూసుకొస్తున్నది పందెంకారు రంగు పూసుకున్న అత్యంత వేగవంతమైన రైల్ ఇటాలో. స్విస్ జున్నును కోసినట్టు అల్పైన్ బండరాళ్ల గుండా ఎన్నో కిలోమీటర్లు ముందుకు వెళ్లి ఈ పోటీలో విజయం సాధించింది. అదే లౌచ్బెర్గ్ బేస్ టనల్. దీన్ని సురక్షితంగా ఉంచే సాంకేతికత అందుబాటులో ఉన్న అత్యాధునికమైంది. ప్రపంచంలోని అతి పొడవైన భూసొరంగ మార్గం ఇది తప్ప ఇంక ఏదీ లేదు. మీ రైలు మార్గంలో ఆల్ప్స్ పర్వతాలు ఎదురైతే మీరేం చేస్తారు? సొరంగ మార్గాన్ని తొలిచి 6 కోట్ల రాళ్లను తొలగిస్తారు. ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తోంది కదూ.